హాయ్ అండి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్ అండి. అంటే రాత్రి మిగిలిన చద్దన్నంలో పాలు పోసి నీళ్లు పోసి తోడుపెట్టేశానండి. పెందలాడ తోడుపెట్టేసామనుకోండి, అది బాగా పులుస్తుంది. ఆ పులిసిన పెరుగు వల్ల మనకు బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుందండి. అది మన జీర్ణ వ్యవస్థని బాగా ఉంచుతుందండి. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన జీర్ణ వ్యవస్థ చక్కగా జరుగుతుందట. మళ్ళీ వచ్చి అందుకోసమే నేను ఫర్మెంటెడ్ ఫుడ్ని ఎక్కువ తీసుకుంటాను. కానీ ఎప్పుడన్నా రైస్తో చేస్తానండి. ఇంకా మిగతా అప్పుడంతా మిల్లెట్స్ తోటి కూడా మనం అది అలా ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎక్కువ మిల్లెట్స్ తోటి చేస్తాను. కానీ ఈరోజు మాత్రం మిగిలిన రైస్ ఉంటే, అన్నం మిగిలి ఉంటే దాంతో చేశాను. చూడండి ఆ ఫుడ్ ఎలా ఉందో. దీనివల్ల B12 బాడీలో బాగా డెవలప్ అవుతుందండి. B12 బాడీలో తగ్గిందంటే నోట్లో అల్సర్స్, పొట్టలో అల్సర్స్ ఇవన్నీ వస్తాయి. నోటి పూత రావటం, ఇవన్నీ గొంతులో మంట, ఇవన్నీ B12 తగ్గితే వస్తాయండి. యాక్చువల్గా నాకు B12 తక్కువ ఉంటుంది. సో దానికోసం మెడిసిన్ కూడా వాడతాను. ఇది ఎక్కువగా ఫర్మెంటేషన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను నేను. బియ్యంతో మాత్రం కాదండి, ఈరోజు మాత్రం రైస్తోనే తీసుకుంటున్నాను. మిల్లెట్స్తో చేసుకోవచ్చు. రాగి పిండి తోటి సంకటిలో పెరుగు వేసి తోడు పెట్టుకొని ఉదయాన్నే తినొచ్చు. దాంట్లో మనకు మెయిన్గా పెరుగు అండి. ఫర్మెంటేషన్తో కూడినటువంటి పెరుగు ముఖ్యం మనకి. అది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా రోగాలను దూరం చేస్తుందండి. మీరు కూడా పాత రోజుల్లో అందరు ఇదే కదండి తిన్నారు. అందరు మా చిన్నప్పుడు అంతా మేము స్కూల్కి పోయేటప్పుడు కూడా చద్దన్నం తిని స్కూల్కి వెళ్ళేవాళ్ళం, పెరుగు వేసుకొని తిని. అప్పుడంతా బాగానే ఉన్నాము. ఎప్పుడైతే ఈ ఫుడ్ తినడం స్టార్ట్ చేసామో రోగాలు మొదలైపోతున్నాయి. సో ఈరోజు నా ఫుడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి, రాత్రి తోడుబెట్టి పెట్టానండి. ఇది చూడండి, రాత్రి అన్నం మిగిలితే ఆ అన్నంలో పాలు వేసి కొద్దిగా నీళ్లు కలిపి ఇలా తోడు పెట్టేశాను. ఇప్పుడు టైము 11 అయిందండి. నాకు దేవుడి పూజ అంతా అయ్యేటికి ఈ టైమే అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని తింటానండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కానీ కొద్దిగా సాల్ట్ తక్కువ వేసుకుంటానండి. నాకు కొద్దిగా బీపీ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి సాల్ట్ నేను ఎక్కువ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీంట్లో పచ్చిమిరపకాయ కూడా వేసుకొని తింటారండి. నేనైతే పచ్చిమిరపకాయని ప్రిఫర్ చేయను, పొట్టలో మంట వస్తుందని భయం నాకు. ఆనియన్ అయితే తీసుకుంటానండి. ఇలా ఎంతమంది మీరు చద్దన్నం ఈ రోజుల్లో కూడా తింటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్.